హాయ్ మామస్. మన భారతదేశం చాలా విశాలమైంది. అంతేకాకుండా భారతదేశంలో వెతకాలే కానీ ఎన్నో అద్భుతాలు బయటకు వస్తూనే ఉంటాయి. అయితే అలాంటి భారతదేశంలో మాత్రమే కనిపించే జంతు జాతులు ఇవే. దీని పేరు లైన్ టైల్డ్ మకావ్. ఇది చూడడానికి కోతిలా ఉంటుంది కానీ తోక మాత్రం సింహం లాగా ఉంటుంది. అందుకే దీన్ని లైన్ టైల్డ్ మకావ్ అని అంటారు. ఇది పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని పేరు నీలగిరి తార్. ఇది చూడడానికి మేకలా ఉంటుంది. ఇది నీలగిరి కొండల్లో పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది తమిళనాడు రాష్ట్ర జంతువు కూడా. దీని పేరు నికోబార్ పావురం. ఇది నీలిరంగు ఆకుపచ్చ రంగుల కలయికలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రమే కనిపిస్తుంది. మలబార్ జైంట్ ఉడత ప్రపంచంలోనే అతిపెద్ద ఉడత జాతిగా దీనికి గుర్తింపు ఉంది. ఇది ఎక్కువగా పశ్చిమ కనుమల్లోనే అడవుల్లోనే కనబడుతుంది. దీని పేరు ఆసియా లైన్. ఈ ఆసియా లైన్స్ ప్రస్తుతం గుజరాత్ లోని గిర్ అడవుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. దీని పేరు సంగాయ్ జింక. దీన్నే డాన్సింగ్ డీర్ అని కూడా అంటారు. ఇది కేవలం మణిపూర్ లోని కేబుల్ లంజావ్ నేషనల్ పార్క్ లో మాత్రమే కనిపిస్తుంది. దీని పేరు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఎగిరే పక్షుల్లో అత్యంత బరువైన పక్షిగా దీనికి గుర్తింపు ఉంది. ఇది రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది. దీని పేరు ఫారెస్ట్ గుడ్లగూబ. ఈ జాతికి చెందిన గుడ్లగూబలు అంతరించిపోయాయని 1997 దాకా అనుకున్నారు. కానీ 1997లో మహారాష్ట్రలోని అడవుల్లో మళ్ళీ కనిపించాయి. మధ్య భారతదేశంలోని కొన్ని అడవుల్లో ఇవి బాగా కనిపిస్తున్నాయంట. దీని పేరు రెడ్ పాండా. ఈ రెడ్ పాండాలు తూర్పు హిమాలయాల్లో మాత్రమే కనిపిస్తున్నాయంట. అంతేకాకుండా ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయంట. ఇంకా మీకు తెలిసిన భారతదేశంలోనే కనిపించే జంతువులు ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.